మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శతావరి పిల్లి పేచర గడ్డలు సమస్త వ్యాధుల్ని తగ్గించేటటువంటి అద్భుతమైన ఔషధి శతావరి. అశ్వగంధలాగా ఇది చాలా ఫేమస్, అనేక సమస్యలను ఇది తగ్గిస్తుంది. చాలామందికి అశ్వగంధ తెలుసు, కానీ శతావరి గురించి అంతగా అవగాహన ఉండదు. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే: శతావరి తాలూకు ప్రత్యేకతలు, ఔషధ ఉపయోగాలు, అలాగే రకరకాల సమస్యలలో దీన్ని తగ్గించుకునేటటువంటి పద్ధతులు, ఇదంతా కూడా మనం తెలుసుకుందాం. చూడండి, అడవుల్లో అలాగే వ్యవసాయ భూములలో ఆ చేను చుట్ట ఉంటాయి కదా, ఆ కందకాలు ఇలాంటివి, ఆ కంచెల పైన ఇలాంటి ప్రాంతాలలో చెట్లపైకి ఎగబాకుతూ కనిపించేటటువంటి ఒక తీగ జాతికి సంబంధించినటువంటి ముళ్ళు ఉండేటటువంటి ఔషధపు మొక్క ఈ శతావరి లేదా పిల్లి పేచర గడ్డలు. దీన్ని ప్రాంతీయంగా పిల్లి తీగలు అని కూడా అంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో చందమామ గడ్డలు అని కూడా దీన్ని పిలుస్తారు. ఎందుకు ఇలా అంటారంటే, ఈ మొక్కను మీరు తవ్వారనుకోండి, మూలంలో ఆ మొదట తవ్వితే దాదాపు ఒక 100 దుంపల వరకు కూడా 1 నుంచి 2 అడుగుల పొడవు ఉండేటటువంటి చిన్న చిన్న దుంపలు లాంటివి ఒక క్లస్టర్స్ లాగా మీకు కనిపిస్తాయి. కాబట్టి ఆ మొదల చుట్టూ వ్యాపించి ఉంటాయి. ఈ దుంపల్ని పచ్చిగా కానీ లేదా పైన ఉండేటువంటి తోలు తీసి ఎండబెట్టి పొడి రూపంలో కానీ ఔషధాల ప్రయోగాలకి వాడుతుంటారు. దీనికి ఉన్నటువంటి ఔషధ ఉపయోగాలు అన్నీ కావు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మహిళల తాలూకు స్తన్య వృద్ధికి, అంటే తల్లిపాలు పడటానికి దీన్ని వాడతాం. అంటే ఎండబెట్టినటువంటి ఈ శతావరి దుంపల్ని పొడి చేసి ఒక 2 టీ స్పూన్ల పొడిని పాలకు కలిపేసేసి కొత్తగా ప్రసవించినటువంటి మహిళలు తీసుకుంటూ ఉంటే, అంటే ప్రసవించడానికి ముందు నుంచే ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి ప్రసవించిన తర్వాత కూడా తీసుకుంటూ ఉంటే చనుబాలు పెరుగుతాయి. 2 చెంచాల వేర్ల రసాన్ని ఫ్రెష్గా చిటికెడు చక్కెర కలిపి కూడా తీసుకోవచ్చు రోజుకొకసారి. దీంతో కూడా బాలింతలలో తల్లిపాలు పెరుగుతాయి. ఆఖరికి దీని ప్రత్యేకత ఏంటంటే పురుషులలో కూడా వీర్య వృద్ధి దీంతో జరుగుతుంది. అలాగే ప్రధానంగా చాలామంది మహిళలు వైట్ డిశ్చార్జ్తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ శతావరి అంటే పిల్లి పేచర లేదా పిల్లి తీగల పొడిని, మంచి గంధం చెక్క పొడిని సమానంగా కలిపి 1 నుంచి 2 స్పూన్ల మోతాదుగా తీసుకుంటే తెల్లబట్ట సమస్య ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. అలాగే జ్వరంలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పిల్లి పేచర గడ్డల రసం అలాగే తిప్పతీగ రసం సమానంగా తీసుకొని కాస్త చక్కెర కలిపి 2 లేదా 3 స్పూన్ల మోతాదుగా తాగిస్తే ఈ జ్వరం తగ్గుతుంది. అంతేనా, కడుపులో మంట దీంతో మటుమాయం అవుతుంది. శతావరి పొడిని ప్రతిరోజు కూడా ఉదయం 2 స్పూన్ల మోతాదుగా గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో మంట ఇక మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అన్నింటికీ మించి ఇది బ్లడ్ ప్యూరిఫైర్గా పనిచేస్తుంది. శతావరి దుంపల రసానికి కాస్త పటికి బెల్లం కలిపి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకి 2 టీ స్పూన్ల చొప్పున తీసుకుంటూ ఉంటే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. వేడి వల్ల వచ్చేటువంటి మొట్టెమ్మలు ఇలాంటివన్నీ మట్టు మాయం అవుతాయి. అలాగే ఈ కాలం ఇబ్బంది పెట్టే దగ్గులో కూడా ఇది పనిచేస్తుంది. శతావరి దుంపలు, అడ్డసరం ఆకులు ఈ రెండింటిని కలిపి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని కాస్త పటికి బెల్లం పొడి కలుపుకొని అరకప్పు మోతాదుగా తీసుకుంటూ ఉంటే దగ్గు తగ్గుతుంది. అంతేనా, కొంతమందికి హెమిక్రేనియా అరతల నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు శతావరి దుంపల రసానికి సమాన భాగం నువ్వుల నూనె కలిపేసేసి రెండింటినీ కలిపి బాయిల్ చేసి ఒక తైలం అవుతుంది. దాన్ని ఆ తలపైన కణతలకి రాసుకుంటూ ఉంటూ మర్దన చేసుకుంటూ ఉంటే ఈ అర్ధ శిరోవేదన అంటే హెమిక్రేనియా అంటే ఈ ఒంటి కణత నొప్పి తగ్గుతుంది. అన్నిటికీ మించి నిద్ర లేని సందర్భాలలో అనిద్రతో మీరు బాధపడుతూ ఉంటే అలాంటప్పుడు 2 స్పూన్ల శతావరి పొడిని గ్లాసుడు పాలకు కలిపి కాస్త బాయిల్ చేసి దానికి 2 స్పూన్లు నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటే చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇంకా బయట నిర్జన ప్రదేశాలలో ఒకసారి పాము కాటు గురవుతూ ఉంటాం. ఇలాంటప్పుడు పచ్చి శతావరి పొడి రసాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా తాగిస్తే బాధితుడికి ఫస్ట్ ఎయిడ్ కల్పించే లోపు వైద్య సహాయం కల్పించే లోపు ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఇవంతా ఒక ఎత్తు అయితే కామశక్తికి శతావరి ఉపయోగపడుతుంది. రోజు పడుకోబోయే ముందు ఒక 2 స్పూన్ల శతావరి పొడిని గ్లాసుడు పాలకు కలుపుకొని కాస్త పటికి బెల్లం పొడి కలిపి తాగుతూ ఉంటే కామశక్తి చాలా అనియతంగా పెరుగుతుంది. చక్కటి లైంగిక శక్తి మీ సొంతం అవుతుంది. అసలు ఈ శతావరి వేర్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడి చేసుకొని కాస్త చక్కెర కలిపి 2 నుంచి 3 చెంచాల మోతాదుగా తీసుకుంటూ ఉంటే ఈ రక్తం శుద్ధి కావటం కాదు, గుండెకి బలాన్ని ఇస్తుంది. మూత్రపిండాల సంబంధ వ్యాధులు కూడా దీంతో తగ్గుతాయి. అన్నిటికీ మించి పచ్చిగా ఉండేటటువంటి వేర్లని చిన్న చిన్న ముక్కలుగా కోసి మజ్జిగలో వేసి బాయిల్ చేసి రోజుకి 2 సార్లు గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉంటే అతిసార, రక్త విరేచనాలు ఇలాంటివి కంట్రోల్ అవుతాయి.
అలాగే శతావరి ఆకులని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని రోజుకొకసారి సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఆ నర్వస్ సిస్టము అలాగే ఆ లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటిలో కూడా అమితమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అసలు హోలిస్టిక్గా అంటే ఆరోగ్యానికి ఈ శతావరి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం వాడుకోవచ్చు. ప్రధానంగా దీనిపైన ఈ మధ్య అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల సారాంశం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వాపు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. శతావరిలో ఉండేటటువంటి ప్రత్యేక తత్వాలు రెసినోప్యూరాన్ అనేటువంటి రసాయనం, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉంటుంది, అలాగే యాంటీ గుణం ఉంటుంది. ఇది వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలు దీని ఒక బెస్ట్ డయూటిక్గా పనిచేయడానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గా పనిచేయడానికి మీకు ఉపయోగపడతాయి. చెప్పుకున్నాం కదా, ఈ శతావరి అంటే కేవలం మహిళలకే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా ప్రధానంగా ఇది సహాయపడుతుంది. శతావరి పురుషులకు సంబంధించినటువంటి సెక్సువల్ డిజార్డర్స్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే స్పర్మ్ కౌంట్కి, అలాగే స్పర్మ్ తాలూకు నాణ్యతకి, తాలూకు సెమన్ వాల్యూమ్కి, అలాగే స్పర్మ్ తాలూకు ఎనాటమీకి, వీటన్నిటికీ, వాటి మొటిలిటీకి వీటన్నిటికీ ఇది సహాయపడుతుంది. కాబట్టి దీన్ని మేల్స్ వాడుకోవచ్చు. అంటే స్పర్మ్ కౌంట్ పెంచుకోవడానికి, వీర్యం తాలూకు నిర్మాణాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచుకోవడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే సెక్సువల్ లైఫ్, శృంగార జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మేల్స్ ఇది వాడుకోవచ్చు. ఇది కూలింగ్గా ఉంటుంది. అలాగే దీన్ని లిబిడోని కూడా ఇది పెంచుతుంది. ఇక లైంగిక ఉత్తేజానికి ఇది మరీ ఉపయోగపడుతుంది శతావరి అనేది. ఎందుకంటే దాన్ని ఆ లైంగిక కోరిక లిబిడో పెంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ మూలిక హార్మోన్లని కంట్రోల్లోకి తీసుకొచ్చి డిప్రెషన్ తగ్గిస్తుంది. అలాగే ఇతర అనేక చక్కటి తత్వాలు దీనికి ఉన్నాయి. వీటన్నిటితోటి లైంగిక శక్తి పెరుగుతుంది. అన్నిటికీ మించి జీర్ణ సమస్యలకు శతావరి ఉపయోగపడుతుంది. అంటే ఈ నేటి కాలంలో అనేక గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఈ కూలింగ్ హెర్బ్ కాబట్టి అల్సర్స్ని ఇలాంటి వాటిని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెస్టోస్టెరాన్ పెంచడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది శతావరి అనేది. ఇది మెయిన్గా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి, ఈవెన్ మహిళల్లో కూడా కొద్దిగా గొప్ప టెస్టోస్టెరాన్ పెంచి ఫ్రిజిడిటీ ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో కూడా ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది లైంగిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక టానిక్గా పనిచేస్తుంది, శక్తిని పెంచుతుంది, అలసటని ఇది తగ్గిస్తుంది. శతావరి అనేది అలసట మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, శక్తి లోపం మిమ్మల్ని దహించేస్తున్నా, అలాంటప్పుడు శతావరిని మీరు తీసుకుంటూ ఉంటే అడాప్టోజన్గా పనిచేస్తుంది. ఇది మానసిక అలసటని తగ్గిస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. అన్నిటికీ మించి అడ్రినలిన్ గ్రంథుల్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది శక్తి కంట్రోల్కి ఉపయోగపడుతుంది. రోజంతా ఉత్సాహంగా, దీంతో ఉత్తేజంగా మీరు ఉండగలుగుతారు. రోజువారీ జీవితాల్లో ఇది మీకు ఒక మంచి నూతనత్వాన్ని తెస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వృద్ధాప్య లక్షణాలు, ప్రోజీరా ఇలాంటి చిన్న వయసులో పెద్ద లక్షణాల ప్రివెన్షన్కి ఇది ఉపయోగపడుతుంది. మెయిన్గా పురుషులలో ఒత్తిడి, తర్వాత పని ఒత్తిడి ఇలాంటి వాటి అన్నిటితోటి బాగా డిప్రెస్ అవుతూ ఉంటారు. అలాగే ఎగ్జాస్టెడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ చర్మం వేలాడుతూ ఉంటుంది. ఇలాంటి అన్నిటినీ తగ్గించి చర్మానికి ఒక నూతన యవనత్వాన్ని ఇస్తుంది. అంటే యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇంకా డిప్రెషను, టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు, కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్లో ఇది యూజ్ అవుతుంది. ఇక సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్, తుమ్ములు ఇలాంటి వాటిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది తుమ్ము వచ్చినప్పుడు కళ్ళు బయలు గమ్మటం, బ్లడ్ ఫ్లో తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు శతావరిని నీళ్లతోటి కలిపి కానీ పాలతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ఇది తుమ్ముల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ స్కిన్ అనేది హెల్తీగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇది మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికి కూడా. ఇలాంటప్పుడు ముందు వాతావరణ ప్రతికూలతకి మనకి ఫస్ట్ ప్రభావితం అయితే చర్మం. కాబట్టి ఈ చర్మపు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎందుకంటే మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీనికి ఉంటాయి. స్కిన్ హెల్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే చర్మం కింద ఉండేటటువంటి ఆ మజిల్స్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంతో ఆ వృద్ధాప్య లక్షణాలు కనపడకుండా ఉంటాయి. చర్మ కణాలని ఇది రీజువనేట్ చేస్తుంది. కొలాజిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. దీంతో ఒక టాపికల్గా, ఇంటర్నల్గా దీన్ని తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇన్ని లక్షణాలు ఉండేటటువంటి శతావరిని ఎలా వాడుకోవాలి అనేది ముఖ్యం. మామూలుగా అనేక రూపాల్లో ఇది దొరుకుతుంది. శతావరి పొడి, దీన్ని 1/2 టీ స్పూను పాలకి కలిపి తీసుకోవచ్చు, లేదా తేనెతో ఈ శతావరి పొడిని కలిపేసి చప్పరిచి మింగొచ్చు.
భోజనం తర్వాత 1 నుంచి 2 సార్లు. అలాగే శతావరి ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ లేదా క్యాప్సూల్స్ గోరువెచ్చని నీళ్ళతోటి భోజనం తర్వాత తీసుకోవచ్చు. పచ్చి దుంప రసం, దీన్ని సిరప్ ఫామ్లో కానీ రసం కానీ తీసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళతోటి ఎంటీ స్టమక్గా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లేహ్యం కూడా దొరుకుతుంది. అలాగే గ్రాన్యూల్స్ దొరుకుతాయి. ఇలాంటి వాటిని పాలకు కలిపి కూడా దీన్ని తీసుకోవచ్చు. ఏదేమైనా మీ వ్యక్తిగత అవసరాన్ని బట్టి, ఇతర అంశాల ప్రభావాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా దీని డోస్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో ఉపయోగకరమైనటువంటి సమాచారం ఉందని మీకు అనిపిస్తే, లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.